19వ తేదీ జూలై నెల 2026వ సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానము. కీర్తనలు 91వ అధ్యాయము 4వ వచనము. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము కేడెమును డాలునయున్నది. సహోదరి సహోదరులారా, ప్రతిదినము ప్రతి క్షణము మనకు తోడుగా ఉండి ప్రభువు మనల్ని కాపాడుతూ ఉన్నాడు. మనకు తెలియకుండానే ప్రభువు ఎన్నో కీడుల నుండి అపాయాల నుండి తప్పించాడు. మన కళ్ళతో చూసినవి కొన్ని మాత్రమే. లోకంలో ఎన్నో భయంకర పరిస్థితులు, మరణకరమైన వ్యాధులతో ఎంతో మంది బాధపడుతూ ప్రతిదినము ఎంతో మంది మరణిస్తూ ఉన్నారు. మనకంటే ఆరోగ్యవంతులు, ధనవంతులు, జ్ఞానులు ఎంతో మంది వెళ్ళిపోయారు. ఈ రోజు మనం సజీవంగా ఉన్నాము అంటే అది కేవలం ప్రభు యొక్క కృప మాత్రమే. పక్షి తన రెక్కల క్రింద దాచి పిల్లలను కాపాడుతూ ఉంటుంది. అలాగే ప్రభు కూడా తన రెక్కలతో మనల్ని కప్పి కాపాడుతూ ఉన్నాడు. శ్రమలు, కష్టాలు, కీడులు, ప్రమాదాలు మన చుట్టుప్రక్కల ఉన్నాయి. వాటి మధ్యలోనే మనం జీవిస్తూ ఉన్నాము. వాటి మధ్యలో మనం ఉన్నప్పటికీ మనకు ఎటువంటి అపాయము కలగకుండా ప్రభులోనే మనము ఆశ్రయము పొందుతూ ఉన్నాము. ప్రభు యొక్క కాపుదలే మనకు ఒక కవచంలా పనిచేస్తూ ఉంటుంది. ఏదో చిన్న శ్రమ కలిగిందని, కష్టం వచ్చింది అని వాటి గురించి ఆలోచిస్తూ కృతజ్ఞత లేని వారముగా ఉంటామే కానీ ప్రభువు ఇప్పటి వరకు ఎన్నో కీడుల నుండి కాపాడి సజీవుల లెక్కలో ఉంచినందుకు కృతజ్ఞతను కలిగి ఉండము. ప్రభు మనకు ఇచ్చిన ఈ జీవమును బట్టి ప్రతిదినము కృతజ్ఞతను కలిగి ఉండాలి. ప్రార్థన. పరిశుద్ధుడవగు ప్రభువా, మీ పరిశుద్ధమైన నామమునకు తరతరములు యుగయుగములు మహిమ కలుగును గాక. మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం తండ్రి. మాకు తెలియకుండానే ఎన్నో అపాయాల నుండి, కీడుల నుండి, మరణకరమైన పరిస్థితుల నుండి తప్పించి సజీవుల లెక్కలో ఉంచావు ప్రభువా. ఈ రోజు మేము బ్రతికి ఉన్నాము అంటే అది కేవలం మీ కృపయే తండ్రి. మీరే మా ఆశ్రయము ప్రభువా. ప్రతిదినము ప్రతి క్షణము మీరే మాకు తోడుగా ఉంటూ అన్ని కీడుల నుండి, అపాయాల నుండి తప్పించి మీ రెక్కల క్రింద మేము సురక్షితంగా జీవించే వారముగా దీవించమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి, అపాయముల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్.